తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఇవాళ నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న బోండా ఉమా ఎమ్మెల్యే ఆయన గుణదల్లో ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు. స్థానికుల్ని అందరినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు సమస్యలు. సార్ నమస్తే. సో 45 రోజుల పాటు జరగబోతుంది ఈ కార్యక్రమం. అంటే ఇంటింటికి వెళ్తున్నారు కదండి. సో ఇప్పుడు కొంతమందితో అడిగారు, ఏం అడుగుతున్నారు వాళ్ళు? అంటే 24 నెలల పరిపాలన మీద ఇవాళ పార్టీ ఆదేశాల మేరకు డోర్ టు డోరు పర్యటిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ ఈ డివిజన్లో ఇప్పుడే ప్రారంభించాం. సెంట్రల్ నియోజకవర్గం ఉదయం నుంచి అన్ని డివిజన్లో కూడా మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే 3,000 రూపాయలు ఉన్న పింఛన్ని 4,000 రూపాయలు పెంచాం. ఆ పెంచడంతో ఉదయం 6 గంటలకే వెళ్ళి వాళ్ళు నిద్రపోతున్నా లేపి పింఛను ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తారు. గతంలో ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళు గెలిస్తే ఆ పెన్షన్లు తిప్పిస్తారు, అది చెప్పారు, ఇది చెప్పారు అని చెప్పారు. కానీ ఇవాళ ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వటం వల్ల పింఛన్దారులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే తల్లికి వందనం, ఏదైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది, 68 లక్షల చిల్లర, వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. మనలో ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలు ఉన్నారు. 7 పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. 2 3 4 5 తల్లికి వందనం అందరికీ కూడా పింఛనివ్వటం వల్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే గ్యాస్ బండ్లు, ఎన్నికల ముందు చెప్పినట్టు 3 గ్యాస్ బండ్లు ప్రతి ఆడబిడ్డకి ఇచ్చాం. అందుకని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇలా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్ళటం వల్ల 2 ఏళ్ల పరిపాలన సంతృప్తిగా ఉంది. అటు సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఇటేపు అభివృద్ధి. ఈ నియోజకవర్గంలో 24 నెలల్లో నేను బోండా ఉమా శాసనసభ్యుడైనాక 550 కోట్ల రూపాయలతో ఇవాళ ఇక్కడ శాశ్వత ఎప్పటి నుంచో చిరకాల స్వప్నం వీళ్ళకి రైలు ఓవర్ బ్రిడ్జి, ROB వంతెన. దీన్ని మొన్నే 316 వెనకాలది మనం శంకుస్థాపన చేసాం. పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని, నేను వచ్చి. రెండోది ROB ఇక్కడ గుణదల దగ్గర ఆగిపోయిన ROBని కూడా అతి త్వరలో దాన్ని కూడా ప్రారంభిస్తాం. అంటే పనుల వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇది 2 అయిపోతే వీళ్ళకి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ పెరుగుద్ది. ఈ రైల్వే గేట్లతో తీవ్రమైన ఇబ్బందులు ఈ గుణదల్లో పడతా ఉన్నారు ఈ కట్ల మీద వాసులు. అది ఎప్పటి నుంచో సమస్యగా ఉంది. దాన్ని జీవితకాల పరిష్కారంగా దాన్ని టేకప్ చేసాం. ఖచ్చితంగా దాన్ని చేస్తాం. అట్లాగే పంపులు, లైట్లు, రోడ్లు అన్నీ కూడా వేసాం. యాక్చువల్గా ఇంటింటికి తెలుగుదేశం ఇవాళ చెప్తున్నారు కానీ బట్ మీరు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు కదండి, పొద్దునపూట ఈవినింగ్ పూట రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. సో ఎక్కువ లాయల్టీ పరంగా చూసినా కూడా మీకు ఎక్కువ ఉంటుంది తెలుగుదేశం అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ మీరు తిరుగుతున్న ఊర్లు కానీ చూస్తుంటే. బట్ ఇంత జరుగుతున్న బోండా ఉమా గారికి అసలు 2 రోజుల నుంచి మీద దృష్టికి వచ్చింది లేదు, విపరీతమైన ట్రోల్ జరుగుతుంది, పార్టీకి కదా అన్యాయం చేశారు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారని. అంటే మేము చూస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా తిరుగుతాను. బట్ ఈ ఆరోపణలు మీ మీద రావడానికి ప్రధాన కారణం అనుకున్నాను ఏంటంటే ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. ప్రజల్లో లీడర్ అనేవాడికి ప్రజల్లో బలం ఉండాలి, కానీ ఈ ట్రోల్ వల్ల ఏమీ అవదు. ఓన్లీ వాళ్ళకి అనవసరమైనటువంటి విషయాల్లో ట్రోల్ చేయటం తప్పితే, ఏదో మరకలు అంటించాలని చూస్తాం తప్పితే ఆ మరకలు నాకు అంటవు. బోండా ఉమా ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు. బోండా ఉమా ఎలా కష్టపడతారో నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కాబట్టే మొన్న అంతా కాంపిటేటివ్ ఎలక్షన్లో కూడా, పోటీ ఎలక్షన్లో కూడా నాకు 70,000 ఓట్లు జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ నాకు వచ్చింది. మరి ఎవరికి ఎందుకు రాలా? కాబట్టి వాళ్ళు ఎన్ని దుష్టశక్తులు ఎన్ని రకాలుగా నాకు వ్యతిరేకంగా పనిచేసినా అవన్నీ ఉట్టి మాటలు. నేను చెప్పాలనుకున్నది చెప్పా, వాస్తవాలని తెలియజేశా. దాని మీద రేపు రమ్మన్నారు, రేపు మాట్లాడతాం, ఖచ్చితంగా తెలియజేస్తాం. శుభకార్యాలకి అశుభకార్యాలకి జనరల్గా అన్ని పార్టీల వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా సార్. గతం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న ఆనవాయితీ. సో ఇటువైపు అధినేతలు కూడా కలుస్తూ ఉన్న సందర్భాలు చాలా చూసాం. ఎప్పుడు లేనిది, ఎవరికి లేనిది ఈ మధ్య కాలంలో ముద్రగడ చనిపోయిన దగ్గర నుంచి చాలామంది చాలా పార్టీ నేతలు కలుస్తున్నారు. బట్ బోండా ఉమా కలవడమే ప్రత్యేకం అయిపోయింది. రాష్ట్రం మొత్తం కూడా ఇదే టాపిక్ అయిపోయింది. వాస్తవంగా చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఇది హైలైట్ చేస్తున్నారు. సో ఏంటంటే అంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చింది అనుకున్నారు? అది మనం ఏం చేయలేము, దాన్ని ఎవడి కర్మ అడిగే వదిలేయాలని. ఇప్పుడు నాతో పాటు అనేక మంది, జ్యోతుల్ నెహ్రూ సీనియర్ శాసనసభ్యుడు, పోలిట్ బ్యూరో మెంబరు, ఆయన జక్కంపూడి రాజధానికి వెళ్ళాడు, ఇంకా రాధా వెళ్ళాడు, ఇంకా బోల్డ్ మంది టీడీపీ నాయకులు వెళ్ళారు, జనసేన నాయకులు వెళ్ళారు, బీజేపీ నాయకులు వెళ్ళారు. ముద్రగడ్డ అనేది ఒక కాపుల్లో ఒక ఐకాన్ లాంటివాడు. కాబట్టి ఆయన సంస్కరణ సభకి అన్ని పార్టీల వాళ్ళు, పార్టీలకి రాజకీయాలకు అతీతంగా వెళ్ళారు.
నివాళులు అర్పించారు, వచ్చేసారు. అంతే తప్పితే అది పెళ్ళిళ్ళు, చావులకి, అలాగే సంస్కరణ సభలకి అన్నిటికీ కామను. అలాగే ఆయన చనిపోయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కూడా మంత్రి వెళ్ళాడు, ఇంటికి మంత్రి వెళ్ళి ఆయన అక్కడ నివాళులు అర్పించాడు. కాబట్టి ఎన్నిటిని ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ కొన్ని దుష్ట శక్తులు ప్రత్యేకంగా పని కట్టుకొని లేనిది ఉన్నట్టు చూపించి చేయటం అనేది అలవాటైపోయింది. కాబట్టి దానికి ఏమీ జడిసేవాడు కాదు బొండవమ. ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాడు, ప్రతి ఇష్యూకి సమాధానం చెప్తాం. అన్ని రకాలుగా నేను ఏం చేసినా ఓపెన్ డయాస్లో చేశాను తప్పితే ఒక ముసుగేసుకొని ఒక అంతర్గతంగా నేనేమి సీక్రెట్గా అంబటి రాంబాబుతోనో ఇంకో వైసీపీ లీడర్తో నేను మాట్లాడాల. ఓపెన్ డయాస్లో ఓపెన్గానే మాట్లాడాం. ఓపెన్ డయాస్లో ఓపెన్గా మాట్లాడిందంతా రికార్డ్ అయి ఉంది కాబట్టి దాన్ని ఏవడిగినా కూడా సమాధానం చెప్తాను సిద్ధంగా. వైసీపీ నేతల్ని కలవద్దు అని చెప్పి బలంగా నిన్న పార్టీ నుంచి ఆదేశాలు కూడా వచ్చేసాయి. వైసీపీ నేతలు స్టేజ్ కూడా పంచుకోవద్దు అని చెప్పి ఆదేశాలు వచ్చాయి. అంటే దీన్ని ఎలా చూస్తారు? అంటే వైసీపీ నేతలతో బేసిక్గా ఎవరు కలవరు, అంటే మీకు వ్యతిరేకమైన పార్టీ కాబట్టి. బట్ నిన్న మీ అంశం తర్వాత ఇది ఇంకా గట్టిగా చెప్పారు అంటున్నారు. సో ఇంకా దీనిపైన అంటే ప్రధానంగా నిన్న అంబటి రాంబాబు కలిసినందుకు ఇష్యూ అవుతుంది అనుకుంటున్నారా, లేదా స్టేజ్ మీద ముద్రగడ గురించి మాట్లాడినందుకు ఇష్యూ అనుకుంటున్నారా? అంటే ఏది ఇష్యూ అయినా సరే ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పార్టీ ఆదేశించినాక ఇంకా భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకుంటాం. అంతే తప్పితే నేను చెప్పాను ఇందాక జ్యోతుల నెహ్రూ వెళ్ళాడు, మరి ఎందుకు వెళ్ళాడు, ఏం చేశారు ఆయన్ని? రాధా వెళ్ళాడు, ఏం చేశారు ఆయన్ని? కాబట్టి ఎన్ని ఇక అనవసరమైనటువంటి క్వశ్చన్లు, అనవసరమైనటువంటి న్యూసెన్స్ వీటితో ఇవాళ చెప్పారు, నాకు సందేశం ఇచ్చారు, వివరణ ఇవ్వమన్నారు. ఖచ్చితంగా వివరణ ఇస్తాం. భవిష్యత్తులో ఇక పెళ్ళిళ్ళకి వాటికి కూడా జాగ్రత్తగా చూసుకొని ఏ వైసీపీ వాడు ఏ దినానికి ఏ వైసీపీ వాడు లేకుండా మేము ఒంటరిగా వెళ్ళి లేదంటే మారు వేషంలో వెళ్ళి అంచికతలు వేసేది వచ్చేస్తాం. అలా చేస్తాం. అంతే తప్పితే ఇంకేం చేయలేము. నేను కూర్చున్నాక ఆయన వచ్చాడు, అంబటి రాంబాబు గారు వచ్చాడు, పలకరించాడు. పలకరింపుకి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, అది పలకరించాం, మాట్లాడాం. దాన్ని పెద్ద ఇష్యూ చేస్తే మాట్లాడదాం, ఏముంది దానికి. ఖచ్చితంగా ఓపెన్లో జరిగినటువంటిది, దీంట్లో ఏం కుట్రలు కాన్స్పిరెన్సీ ఏమి లేవు. ఓపెన్గా ఉన్నదానికి ఓపెన్గానే సమాధానం చెప్తాం. సో ఓపెన్గా ఉన్నదానికి ఓపెన్గానే సమాధానం చెప్తామని బోండవమ్మ అంటున్నారు. మరోవైపు తనేమి తప్పు చేయలేదని ఓపెన్ డయాస్లోనే మాట్లాడాను, ఉన్నది మాట్లాడాలని చెప్పి అంటున్నారు. రేపొద్దున ఏదైతే 3 మెన్ కమిటీ ఏర్పాటు చేస్తుందో టీడీపీ దాని ముందు హాజరయ్యి జరిగింది చెప్తానని చెప్పి కూడా బోండవమ్మ చెప్తున్నారు. అయితే ఓవరాల్ చూసుకుంటే ఈ సబ్జెక్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అవడాన్ని బట్టి చూస్తుంటే దుష్ట శక్తులు కావాలని ట్రోల్ చేస్తున్నాయనేది కూడా బోండవమ్మ ఆరోపణ. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, గుణదల నుంచి.